గారు. సార్ మీ సినిమాలు మీరు చూజ్ చేసుకునే కంటెంట్ చాలా బాగుంటుంది. కానీ రిలీజ్ విషయంలో కొంచెం అటు ఇటు తేడాగా కనిపిస్తుంటది. జామ్ జామ్ ప్యాక్ కాంపిటీషన్‌లో మీ సినిమాలు రిలీజ్ అయ్యి రీచ్ ఎక్కువ కాకపోతున్నాయి అనేది ఫీలింగ్. మీరేమంటారు సార్? ఈ పోటీలో ఈ సినిమాని రిలీజ్ చేయడం అంత అవసరమా? ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు కుదురుతుందండి. దానిదేముంది. లాస్ట్ 2 సార్లు ద అదర్ ఫిల్మ్స్ పెర్ఫార్మ్ బెటర్. వెరీ హ్యాపీ. వేరే సినిమాలు కూడా ఆడింది. నా సినిమా కూడా ఆడింది. నా సినిమా ఏం ఫెయిల్ అవ్వలేదు కదా! ఈసారి నా సినిమా బెటర్‌గా ఆడుతుందేమో చూద్దాం అంతే. మీ మీ సినిమా మీద కాన్ఫిడెన్స్‌తోనే ఈ పోటీలో ఉన్నారండి? అవును. ఆబ్వియస్‌లీ కాన్ఫిడెంట్ ఉంటేనే కదా మంచి డేట్ ఏస్తాం కావాలని. ఉగాది, రంజాన్ అన్ని 4 డేస్ హాలిడేస్ వస్తున్నాయి. వీకెండ్ డేట్. ఐ మీన్ 2 సినిమాలు ఎప్పుడూ తీసుకోగలుగుతాయి. పక్క లాంగ్వేజ్ సినిమాలే మనం ఎప్పుడు డిక్టేట్ చేయలేం కదా! వాళ్ళ డేట్స్ వాళ్ళయి. వాళ్ళ లాంగ్వేజ్ ప్రిఫరెన్సెస్ వాళ్ళకుంటాయి. అయి మనం ఏం డిక్టేట్ చేయలేం కాబట్టి మా 2 సినిమాలకైతే కంఫర్టబుల్ థియేటర్స్ అన్నీ ఉన్నాయి. సో, ప్రాబ్లమ్ ఏం లేదని ప్లాన్ చేసే వచ్చాం. సార్ ఎన్టీఆర్ 'త్రివిక్రమ్' సినిమా మీ బ్యానర్‌లో 50థ్ సినిమా అంటున్నారు. నిజమేనా అండి? జరిగితే వెరీ హ్యాపీ కదండీ! దానికంటే ఏం కావాలి? ఓకే. హారిక గారు. చెప్పండి. 'మ్యాడ్ 2' ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రొడ్యూసర్ అయ్యారు. ఈ ప్రాసెస్‌లో మీరు ప్రొడ్యూసర్‌గా ఏం నేర్చుకున్నారు? వంశీ గారు మీకు ఇచ్చిన ఇన్‌పుట్స్ ఏంటండి? గైడెన్స్ త్రూఅవుట్ ద ఫిల్మ్ ఉంది మీరన్నట్టే. కానీ మోర్ దాన్ హిమ్ టెల్లింగ్ మీ నువ్వంటూ సెట్‌లో ఉండి నువ్వే నేర్చుకో ట్రావెల్ అయ్యి అనేది ఒక అడ్వైస్ నేను తీసుకున్నా. సో, బిజినెస్ వైస్ ఆఫ్‌కోర్స్ హి ఈస్ ఎ మాస్టర్ మైండ్. కానీ ఆ ఆస్పెక్ట్‌లో మేబీ నేను కొంచెం నేర్చుకోవాలేమో గానీ ఆన్ సెట్ ఇవన్నీ ఉండి ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ చూసుకొని నా అంతట నేనే నేర్చుకున్నా. మీ మీ చాయిస్ ఆఫ్ జోనర్ ఏంటండి? ఇంకా ఫిగరింగ్ ఔట్ ఇప్పుడే కదండీ స్టార్ట్ అయింది. నాకైతే పర్సనల్‌గా సూపర్ హీరో ఫిల్మ్స్ ఇలాంటివి ఇష్టం. అలాంటి వాటికి మనకు ఆడియన్స్ ఉన్నారా? లేదా? అలాంటి మార్కెట్ ఉందా? ఇవన్నీ మేబీ లేటర్ ఇన్ ఫ్యూచర్ విల్ ఫిగర్ ఔట్. సూపర్ హీరో కథ దొరికితే ఏ హీరోతోని చేయాలనుకుంటున్నారు? కథ దొరికినప్పుడు ఆలోచిస్తా. అంటే నాకు ఫేవరెట్ హీరోస్ ఉన్నారు. కానీ వాళ్ళకి సూట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో, కథ దొరికినప్పుడు ఆలోచిస్తా. ఓకే.